హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం ఈజీగా ఎగ్తో కర్రీ చేద్దామండి. రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేద్దాం. పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బాగుంటుంది. ఇది కూడా కర్రీలానే అండి, రైస్తో బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 to 3 minutes ఇలా వేయించండి. 2 to 3 minutes ఇలా వేయించిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం కలపండి, మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకోండి. టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అలా కలపండి. కలిపిన తర్వాత అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలండి. అప్పుడు టమోటా కూడా ఉడుకుతుంది కొంచెం. అప్పుడు తర్వాత మూత తీసి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్ని మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలండి. మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అన్ని మసాలాలు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు లాస్ట్లో మా సీక్రెట్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం. సో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి మీకు వాటర్ సరిపోతాయి అనుకుంటే ఓకే, లేదు అంటే కొంచెం వాటర్ ఉడికేంతలాగా వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం మూత పెట్టండి. ఒక 2 to 5 minutes తర్వాత ఇలా ఎగ్స్ వేసేసుకోవాలండి. ఎగ్స్ ఇలా ఒక్కొక్కటిగా వేసేయాలి. ఎగ్స్ వేసేసిన తర్వాత మూత పెట్టాలండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్లు వేయాలండి. సపరేట్గా కొంచెం సపరేట్గా వేయాలి. ఏ ఎగ్గా ఆ ఎగ్ అలా వేసిన తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టి ఒక 10 minutes తర్వాత చూస్తే ఇలా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన దానిని మనం ఇప్పుడు బ్రేక్ చేయాలి. ఏ ఎగ్కి ఆ ఎగ్ బ్రేక్ చేసి ఇలాగ టర్న్ చేయాలండి. ఇలా టర్న్ చేయటం వల్ల సెకండ్ సైడ్ కూడా ఉడుకుతుంది. సో రెండు వైపులా అలా ఉడికిన తర్వాత దించేసుకోవడమేనండి. చూడండి, గ్రేవీ లాగా కూడా ఉంటుంది, ఎగ్ కూడా ఉంటుంది. సో కర్రీ బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదురుతుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలాంటి వీడియోస్ మీకు నేను పోస్ట్ పెట్టగానే నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.